ఉదయకాలం సమయంలో ప్రభా నీ నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ ప్రభా పాటలో స్తుతించాం, ఆరాధనలో స్తుతించాం ప్రభా. పాటలో మీరు మహిమ పొందారని, ఆరాధనలో మహిమ పొందారని నమ్ముతున్నాం ప్రభా. యేసు రాజా నీ స్తుతులు స్తోత్రం నాయన. ఈ జన్మను చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఈ జనాన్ని సత్యం లెక్కలుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే నా ప్రభా. స్తోత్రం. బతికి బయటపడి బట్ట కడతామంటే అది కేవలం నీ కృపే ప్రభా. ధనవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు ఉన్నవారు అందరూ బలవంతులు ఎంతో మంది నశించిపోయిన సరే ఇలా మీరు సజీవ లెక్కలు ఉండమంటే కేవలం నీ కృప. నీకేమి జీవనము తీర్చుకోలే ప్రభావిస్తూ ఇదిగా ప్రభావిస్తే నీ సేవకులు మీరు ఒక్కసారి నీ నోటిలో బోర వరే వాడుకొని ప్రభావిస్తూ వాక్యం మా వాళ్ళు మరవారు మాకు బయలుపరిచారు ప్రభావిస్తూ ఆధారమైన మాటలు మాకు బయలుపరిచారు. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచారు ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు ప్రభావిస్తూ స్తోత్రములు 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 తెలుసుకుంటున్నాను. నీకంటూ అసాధ్యమైన దేవుడు నమ్మటి నీ వల్ల అయితే నమ్మటం వారికి సమస్తము సాధ్యమే ప్రభావిస్తూ తండ్రి నాయన ఎన్నికల శివుడిని గ్రహించే హృదయాన్ని పాటించే మనసు మాకు దయచేయండి ప్రభు. అయా వినే వాక్యం నా తండ్రి విడిచిపెట్టకండి ప్రభా. మా హృదయాలను తండ్రి నేను ఫలించడానికి సహాయం చేస్తున్నాడు ప్రభు. ఈ దాసిని ప్రభు నీ శిలువ సాటని మరికి పచ్చుకొని నీ రెక్కల సాటని భద్రపరచుకొని నీ నోటిలో బోర వల్ల వాడుకొని ప్రభావిస్తూ బలమైన పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఆత్మీయ వరాలతో నింపండి, ఆత్మీయ శక్తితో నింపండి, ఆత్మీయ అభిషేకము దయచేయండి ప్రభా. బలమైన శక్తిని మంచి ఆరోగ్యని దయచేయకులు దయచేయమని నడుపుతున్నాను నా తండ్రి. నా ప్రభా యేసయ్య ఈ స్థలం అంతటా నీ ఆత్మ బలంగా కుమ్మరించారు ప్రభా. ఆత్మ సంచారించారు ప్రభా. ఆత్మ నేను నా వారు కాదంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రవర్తిస్తున్నాను. అలాగే కుమార సదుతుడికి ప్రభా రాష్ట్ర యజ్ఞములు కూడా ప్రభా జ్ఞానము దయచేయండి, వివేకను దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. ఆ కుమారుడు ప్రభు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణాలని కాముదలు దయచేయండి ప్రభా. అయ్యా నేను ఎక్కడ కంచి వేసి నీ దూతలు తోడుగా వచ్చి తగిన జ్ఞానముని తగిన జ్ఞాపక శక్తిని ఇచ్చి మీరే నడిపించండి. అయ్యా తండ్రి నాయన నీ కుమార్తెని దీవించండి, ఆనంద వేదన దీవించండి, వచ్చిన సంఘం అందరినీ దీవించండి, సంఘ బిడ్డలందరినీ దీవించండి. రావాల్సిన అందరూ సకాలంగా త్వరపడి తోడుకున్నారండి. సంఘం అంతా నిండిపోవాలి ప్రభావిస్తున్నాను. పైన లోపలి స్థలం నిండు కట్ట ఉండకూడదు. మీ ఆత్మ కొమ్మరించి అనేక ఆత్మలు తోడుకున్నారండి. నూతన ఆత్మలు కదిలించమని ఈ కొద్ది పాత్ర తెచ్చుకోమని నా ప్రార్థన తప్పులు క్షమించమని యేసు పరిశుద్ధ నామములో అడిగిన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ప్రేమ గల దేవ మీ ప్రజలు మీకు మాకు చేసిన ప్రార్థనకు దేవ మీ చిత్త ప్రకారం జవాబులు దయచేయండి. ఎంతైతే సంఘం ఉన్నారో వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంకి వచ్చిన వారందరినీ నూరెట్లుగా దీవించండి. ఇంకెందరు రాలేకపోయినారో వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ పరిశుద్ధ లేఖనంతో మా అందరితో మాట్లాడి వాక్యంలో పడే గొప్ప స్థితిని మాకు దయచేయండి. అనేక సత్యాలు, మర్మాలు, అనేక మంచి విషయాలు ప్రభా మీ యొక్క జ్ఞానము మాకు నేర్పించి మీరే మాతో మాట్లాడి నేర్పించుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. Hallelujah. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు. Hallelujah. यीशु मसीह का नाम में आप सबको हम लोग स्वागत करते हैं. Hallelujah. परमेश्वर आप सबसे बहुत प्रेम करते हैं. Hallelujah. God bless you. Jesus loves you all so much. Hallelujah. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాను. టుడేస్ టాపిక్ ఇస్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. కుటుంబం యొక్క బాధ్యతలు. కుటుంబం యొక్క బాధ్యతలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. కుటుంబం యొక్క ఏ బాధ్యతలు? ఎస్. ఇక్కడ బాధ్యతలు
ఉన్నవారు ఉన్నారా? ప్రజలా ఉన్నవారు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. బాధ్యతలు అందరికీ ఉంటాయి, కానీ ఆ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు, వాటిని సక్రమంగా మనం చేసినప్పుడు దానిలో మనం జయం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక తండ్రి తన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఒక తల్లి తన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబంలో ఉదారత ఉంటుంది. ఒక పిల్లలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబంలో నవ్వు ఉంటుంది. ప్రజలా ఒకసారి ఏమైందో తెలుసా? ఒకసారి ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రి ఏం చేశాడంటే తన ఇంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఏం చేశాడండి? ఇంటి వాళ్ళందరినీ పిలిచి భార్యను, పిల్లలను, తల్లిని పిలిచాడు. పిలిచి అందరితో అంటున్నాడు, నేను ఉద్యోగం వెళ్తున్నాను, నాకు టైం ఉండదు ప్రజలా. కాబట్టి నేను వచ్చే లోపల మీరేం చేయాలి? నేను ఒక ప్యాంటుని ఇస్తాను. ఆ ప్యాంటుని ఏం చేయాలి? టైలర్ దగ్గర తీసుకెళ్ళి కటింగ్ చేయాలి. ఎంత అంగుళం ప్రజలో ఆ ఒక అంగుళాన్ని ఏం చేయాలి? కటింగ్ చేయాలని చెప్పాడు. దాని తర్వాత అలా చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు చాలా కోపంతో చెప్పి. అయితే ఇంటి వారందరూ మా నాన్న చెప్పాడు కదా అని ఆ ప్యాంటు ఎక్కడ పెట్టాడు? ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతలో భార్య వచ్చిందంట. భార్య వచ్చి అనుకున్నారు, మా ఆయన చాలా కోపం ఎక్కువ, అతను వచ్చే రోజు ఏం చేయాలి? ప్యాంట్ కటింగ్ చేయించాలని టైలర్ దగ్గరికి తీసుకెళ్ళాను. వెళ్ళి అయ్యగారు మా ఆయన వచ్చే లోపల మీరేం చేయాలి? ప్యాంట్ని కటింగ్ చేయమంటే ఏం చేశారు? ఒక అంగులో కట్ చేసేసారు. ప్రజలా కట్ చేసిన తర్వాత భార్య తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. పెట్టిన తర్వాత ఇంట్లోకి కొడుకు వచ్చాడు. ఎక్కడికి? ఆ ప్యాంట్ దగ్గర వచ్చి అనుకున్నాడు, అమ్మ మా నాన్న ఏం చెప్పాడు? కటింగ్ చేయమన్నాడు, లేకపోతే కోపపడతాడు. కాబట్టి కొడుకు కూడా ఏం చేశాడంటే ప్యాంట్ పట్టుకొని మళ్ళీ టైలర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకో అంగులో కటింగ్ చేయించాడు. ప్రజలా కటింగ్ చేయించి సైలెంట్గా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆ టేబుల్ మీద పెట్టాడు. ప్రజలా ఇంతలోకి మళ్ళీ పాపం వచ్చింది. పాపం వచ్చి అనుకుంది, మా నాన్నగారు పెట్టిన ప్యాంట్ అంతే ఉంది, కటింగ్ చేయించలేదేమో, కాబట్టి ఏం చేయాలి? కటింగ్ చేయించాలని పాప కూడా పట్టుకొని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళింది? టైలర్ గారు తీసుకెళ్ళి ఇంకొక అంగులో కటింగ్ చేయించండి అన్నారు. ప్రజలా ఆ పాప చెప్పినట్లు టైలర్ ఏం చేశారు? కటింగ్ చేయించారు. పాప తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? అక్కడే పెట్టింది. హల్లెలూయా. దాని తర్వాత తల్లి వచ్చారు. ఎవరి తల్లి? అలా ఆయన యొక్క తల్లి గారు. ప్రజలా ఆ అబ్బాయి యొక్క తల్లి వచ్చి అనుకున్నారు, అమ్మ మా పాప చెప్పేసి వెళ్ళాడు ఏమని? కటింగ్ చేయించకపోతే నేను వచ్చి ఊరుకున్నా. నా కొడుకు చాలా కోపం ఎక్కువ కాబట్టి మీరు వచ్చే ముందే నేను చేయించాలి, కటింగ్ చేయించాలని ఆ ప్యాంట్ పట్టుకొని ఇలా ఆ తల్లి గారు ఏం చేశారు? కటింగ్ చేయించి అక్కడే పెట్టారు. అయితే వాస్తవం ఏంటంటే ఒకరు కటింగ్ చేయించింది మరొకరికి తెలియదు. ప్రజలా హల్లెలూయా. ఎందుకు తెలియదు తర్వాత చెప్తాను. ప్రజలా దాని తర్వాత ఏం జరిగింది? కటింగ్ చేయించి అందరూ అక్కడే అదే స్థలంలో అదే టేబుల్ మీద పెట్టారు. ఇంతలోకి రావాల్సిన ఈ పెద్ద ఆయన రానే వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు, కాఫీ అడిగాడు, నీళ్ళు తాగాడు, చాలా గట్టిగా అరుస్తున్నాడు. ఎక్కడ? ఇంట్లో కూర్చొని అరుస్తూ అంటున్నాడు, నేను చెప్పిన పని చేశారా లేదా అని అంటున్నాడు. అప్పుడు అందరి నుంచి ఒకే స్వరం, ఏంటి? కటింగ్ చేయించేసాం. ఏంటి? కటింగ్ చేయించేసాం. వెరీ గుడ్, మంచిదే. ఏంటి నా ప్యాంట్ అని చూస్తే ఆ ప్యాంట్ ఎంతో తెలుసా? హల్లెలూయా. చాలా చిన్నగా పొట్టి ప్యాంట్ అయిపోయింది. ఎక్కడికి వేసుకుని చూసాను, పొట్టి ప్యాంట్ అయిపోయింది. కనీసం మామూలు ప్యాంట్లో కూడా హాఫ్ ప్యాంట్లో కూడా లేదు. అసలు అట్టి పైకి వెళ్ళిపోయింది. చూసి అనుకున్నాడు, ఏంటి ఈ ప్యాంట్ ఎలా అయిపోయింది? కానీ అందరూ కూడా ఆశ్చర్యస్పదానికి గురయ్యారు. బాబుని పిలిచాడు, పాపని పిలిచాడు, భార్యని పిలిచాడు, తల్లిని పిలిచాడు. ఏంటిది అని చెప్తే ఏమో మాకు తెలియదు. మరి నేను చెప్పింది చేశారా? చేశాం. నేను ఎంత కట్ చేయమన్నారు అంతే కట్ చేశారా? అంటే కట్ చేస్తాం. మరి ఎందుకు ఇలాగైంది? ఏమో మాకు తెలియదు అంటున్నారు. తెలుసా? చాలా కోపంతో ఊరికిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఒకరు మాట్లాడుకోరు. చెప్పండి, ఒకరితో మాట్లాడుకోరు. కాబట్టి అతను చెప్పింది ఎవరికి సరిగా అర్థము కాలేదు. ఒకవేళ మాట్లాడుకున్న మనుషులైతే ఆ తల్లి చేసిన వెంటనే కొడుకుతో చెప్పుకుండేది, ఏమని? బాబు ఆల్రెడీ కటింగ్ చేయించాను, కటింగ్ చేయించి ఇక్కడ పెట్టానని తల్లి పిల్లలతో చెప్పుకుంటాడు. కానీ ఆ ఇంట్లో మాట్లాడుకోరు కదా. ఆ తల్లి చెప్పలేదు. కొడుకు ఆ విషయం తెలియదు. తెలియదు ఏం చేశాడు? వీళ్ళు కటింగ్ చేయించుకొని వచ్చాడు. ఆ కొడుకు తన చెల్లితో మాట్లాడు. ఆ అన్ని ఎవరితో మాట్లాడు?
చెల్లితో మాట్లాడాడు కాబట్టి చెల్లి పాపం తెలియదు అన్ని కటింగ్ చేయించాడు. ఒక చెల్లి చేసి ఏం చేసుకొని వచ్చింది, కటింగ్ చేసుకొని వచ్చింది. చేసి మరి ఎక్కడ పెట్టింది, అక్కడే పెట్టింది. ఆ చెల్లి నాన్నకు చెప్పలేదు. నాన్న ఏం చేశారు, ఎవడు చేయించలేదేమో, మా కొడుకు ఇబ్బంది పడతాడు, గొడవ ఆడతాడేమో, కోపగించుకుంటాడేమో అని ఆ తల్లి ఏం చేసింది, కటింగ్ చేసుకొని వచ్చింది. చివరికి పొట్టి ప్యాంట్ అయితే ఆ ప్యాంట్ ఎందుకు పని కాకుండా అయిపోయింది. ప్రజలా కారణం ఏంటో తెలుసా, ఇంట్లో ఏం లేవు, మాటలు లేవు. ప్రజలా ఎవరి బాధ్యతలు వారు సరిగా నిర్వర్తించట్లేదు. జీవితంలో ధనమున్నా, అందమున్నా, ఆస్తులున్నా, చదువున్నా, జ్ఞానమున్నా, అన్ని ఉన్నా సరే ఇంట్లో మాటలు లేకపోతే నీ గృహం ఎలా ఉంటుందో తెలుసా, సమాధి పాడైపోయిన సమాధి వలె ఉంటుంది, శ్మశానంలో ఉంటుంది. ప్రజలా అయితే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా, ఈ రోజు నీ ఇంట్లో సమాధానం లేదా, నీ ఇంట్లో నెమ్మది లేదా, నీ ఇంట్లో ఉన్న వారు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదా, అయితే వారిని నువ్వు యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టగలిగితే, వారి నిమిత్తం నువ్వు నీ కుటుంబ పక్షంగా ప్రార్థన చేయగలిగితే ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. నిజమే, నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండి, ఎన్నోసార్లు చెప్పాను, వాడు నా మాట వినట్లేదు అంటున్నావా, అయినా పర్వాలేదు, నీ మాటలు వినకపోయినా యేసయ్య మాటలు వాళ్ళు వింటారు. యేసయ్య మార్చితే ఎవరైనా మారుతారు. నీకు ఒక విషయం తెలుసా, ఆయన అనేకమైన తాగుబోతులను మార్చిన దేవుడు, అనేకమైన తిరుగుబోతులను మార్చిన దేవుడు, అనేకమైన పాడైపోయిన జీవితాలను మార్చిన దేవుడు, అనేకమైన పతనమైన జీవితాలను మార్చిన దేవుడు, అనేక జీవితాలు ఓదార్పు లేక సూసైడ్ చేసుకుందాం సమాధానం లేక ఉన్న వారు సహితము కూడా బాగు చేసిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఒకరోజు ఒక గొప్ప ధనవంతుడు ప్రపంచంలో అతను ఏం చేశాడంటే, తన జీవితంలో ఎంతో సంపాదించాడు, ఎన్నో కోట్లకు సంపాదించిన తర్వాత మనసులో అనుకున్నాడు, నేను ఎన్ని సంపాదించినా సరే నాకు ఇంకా ఏదో పొదువుగా అనిపిస్తుంది అని ఆలోచించాడు, తలంచాడు. తర్వాత నాకు అర్థమైంది, తన మనసులో ఏం లేదంట, సమాధానం మాత్రం పొదువైపోయింది. ఆ సమాధానం కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరినెవరినో అడిగాడు. కానీ ప్రపంచంలో మనుషులు నువ్వు బంగారం ఇస్తాము, లేదా వెండిని ఇస్తాము, లేదా మేము వజ్రాలు ఇస్తాము, ధనాన్ని ఇస్తాము, కానీ సమాధానం కూడా ఇచ్చేవారు ఎవరు అతనికి కనిపించలేదు. సో తర్వాత అతను ఏమనుకున్నాడు, చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. తన మనసులో అతను అనుకున్నాడు ఏంటంటే, నేను ఎలాగ ఈ భూమిపై నాకు సమాధానం ఉన్నట్లేదు, ఎవరు కూడా నాకు అది ఇవ్వట్లేదు, కాబట్టి ఈ ధనము నాకు ఎందుకు, సమాధానము లేని, ప్రశాంతత లేని ఈ జీవితంకి ఎంత ధనం ఉంటే ఏ లాభం అని మరణించాలని తీర్మానం తీసుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ప్రజలా అనుకుని ఏం చేశాడంటే, ఒక పిస్టల్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడండి, ఒక గన్ తీసుకొని దాంతో తనను తాను చంపుకొని చనిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే నెమ్మది లేక. ఎలా చనిపోదాం అంటే చివరికి మరొక ఆలోచన ఆలోచించాడు, అంత వేగ చనిపోవద్దు, ముందు ప్రపంచంలో ఉన్న ప్రతి మంచి స్థలాన్ని వెళ్ళి ఏం చేసి వద్దాం, చూసి కడుపు నిండా ఇష్టమైన ఆహారాన్ని తినేసి అప్పుడు ఏం చేసుకుందాం, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ప్రజలు ఇంతలోకి ఏం చేశాడు, తిరిగాడు, ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు కదా, తన ధనం అంతా బాగా ఖర్చు పెట్టాడు. చివరికి ఒక స్థానానికి వెళ్తాడు, హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్ళి అక్కడ డ్రావర్ తీసుకుంటాడు. ప్రజలు ఒక రూమ్ బుక్ చేసుకుంటాడు. ఆ రూమ్లో ఉన్న డ్రావర్ తీసుకుని, సొరుకు మీకు తెలుసు కదా, డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంటుంది, ఇలా అలాగే బయటకు వస్తుంది. ప్రజలు దాంట్లో తన పిస్టల్ పెట్టుకుని దాన్ని మూసి తినడానికి వెనక్కి వెళ్తాడు, కింద డైనింగ్ హాల్కి వెళ్తాడు. హోటల్ మీద డైనింగ్ హాల్స్ ఉంటాయి కదా, తినడానికి మెస్కి వెళ్తాడు. ప్రజలు వెళ్ళి భోజనం చేసి అనుకుంటాడు, ఈ రోజు నేను కడుపాడా తింటాను, నాకు ఇష్టమైనవన్నీ నేను బుక్ చేసుకుంటాను, తినేసిన తర్వాత నేను నా ప్రాణాన్ని తీసుకొని ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. అయితే తనకి ఇష్టమైనవన్నీ తిన్నాడు, అన్ని బుక్ చేసుకున్నాడు, కావాల్సినంత తినేసిన తర్వాత ఇక చనిపోతామని తన రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి తన సరుకులో అనగా ఆ డ్రావర్లో ఎక్కడైతే తన గన్ను పెట్టాడు, ఆ పిస్టల్ పెట్టాడో దాన్ని బయటికి లాగాడు. లాగిన ప్రక్రియలో ఏమైందంటే అతనికి ఒక చిన్న పుస్తకం, నల్లటి పుస్తకం కనిపిస్తుంది. ప్రజలు దాని మీద ఏమైనా ఉంటుందో తెలుసా, ది హోలీ బైబిల్. చెప్పండి, ద హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథము. ఈరోజు మనం చదువుతున్న ఈ బైబిల్ గ్రంథము అతనికి కనిపిస్తుంది. ప్రజలు ఇలాంటి చిన్న పుస్తకము ఆ డ్రావర్లో ఎవరో పెట్టారు. కారణం ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్లో బైబిల్ పెడతారు. అయితే ఈ బైబిల్ ఆ డ్రావర్లో కనిపిస్తే ఈ పుస్తకం ఏంటి, ఇక్కడ ఎందుకు ఉంది, ఇది నేను పెట్టలేదే అని అనుకుంటాడు. అనుకొని ఎందుకు తన మనసులో అనిపిస్తుందంట, ఒకసారి ఎందుకు చూడకూడదు, ఒకసారి ఈ పుస్తకం ఏంటో ఎందుకు అలాగే చనిపోతున్నాను కదా, ఒకసారి ఈ పుస్తకం ఎందుకు చూడకూడదు అంటే ఆ పుస్తకం బయటికి తీశాడు. తీసిన తర్వాత అతను ఇలా విప్పుతాం కదా, బుక్ని మనం విప్పినప్పుడు ఆ బైబిల్ బుక్ని విప్పాడు. విప్పినప్పుడు అతని కంటి ముందు ఒక వాక్యం కనిపిస్తుంది, ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే
భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు మనశ్శాంతిని విశ్రాంతిని ఇస్తాను. చెప్పండి ఏమని ఉంది? భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తాను. ఎవరైనా విశ్రాంతిని ఇస్తాడంట, ఎవరైనా మనశ్శాంతిని ఇస్తాడంట. నేను అందరి దగ్గర తిరిగాను కదా, నా బంధువులను అడిగాను, నా మిత్రులను అడిగాను, షాపులో తిరిగాను, ప్రపంచంలో ఎన్నో స్థలాలకు వెళ్ళి దర్శించి వచ్చాను. అన్నీ దొరికాయి కానీ ఏం దొరకలేదు? సమాధానం దొరకలేదు, మనశ్శాంతి దొరకలేదు. ధనముతో నేను ఎన్నో కొనుక్కున్నాను, కార్లు కొనుక్కున్నాను, బిల్డింగ్లు కట్టాను, అక్కడికి వెళ్ళాను, చదువుకున్నాను, అన్నీ చేశాను కానీ ఏం దొరకలే? సమాధానం దొరకలే. ఈయన ఎవరో ఏమంటున్నారు? సమాధానం ఇస్తాడంట, మనశ్శాంతిని ఇస్తాడంట. ఈయన ఎవరు అసలు అని ఆ బైబిల్ గ్రంథం ఇంకా చదవడం మొదలెట్టాడు. దాని తర్వాత అతనికి అర్థమైంది, యేసుక్రీస్తు ఏమిస్తారు? సమాధానం, మనశ్శాంతిని ఇస్తాడు. హల్లెలూయా. ఇదే కదా నాకు తక్కువ, ఇది దొరికితే ఇక నా జీవితానికి ఏం కొద్దు ఉంది అని అనుకుని వెంటనే ఆ బైబిల్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవడం మొదలెట్టాడు. చదువుతూ వెళ్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు మనశ్శాంతిని ఇస్తాడంట, సమాధానం ఇస్తాడంట అని మనసులో తెలుసుకొని ఆ యేసుకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. యేసయ్యా, నువ్వు మనశ్శాంతిని ఇస్తావంట, సమాధానం ఇస్తావంట. నిజంగా నువ్వు నాకు మనశ్శాంతిని ఇస్తే, నిజంగా నువ్వు నాకు సమాధానం ఇస్తే, నిజంగా నా జీవితంలో నేను అందరి దగ్గర అవమానింపబడి ఉన్నాను, అందరూ కూడా నన్ను అసహించుకుంటున్నాను, కానీ నా జీవితం మార్చగలిగితే నా జీవితకాలం అంటే నీ సాక్షిగా జీవిస్తాను, నీకోసం ఇతరులు కూడా చెప్తాను ప్రజలా అని మనసులో అనుకుని అక్కడే మోకరిని ఏం చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం జరుగుతుంది. నా కుమారుడా, నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వు మరణించవలసిన అవసరం లేదు, నీ కొరకు నేను ఎప్పుడో ప్రాణం పెట్టేశాను. ప్రజలా ఇప్పుడు నువ్వు వేరేగా నీ ప్రాణం పెట్టుకోవద్దు, నువ్వు బ్రతకాలి, నేను నీ కోసము మరణించాను, నీ స్థానంలో నేను మరణించాను, కాబట్టి నా స్థానంలో నువ్వేం చేయాలి? బ్రతకాలి అని యేసు చెప్పారు. ప్రజలా అప్పుడు ప్రభు చెప్పారు, నీ స్థితిని నేను మారుస్తాను, నీ కన్నిటిని నేను పిలుస్తాను, నీ ఇబ్బందులను నీకు జయింస్తాను, నీకు ఏ అక్కర్లు ఉన్నాయో అక్కర్ల మీద నీకు జయించి నేను జీవించి నేను నూతన వ్యక్తిగా మారుస్తాను. ఆ రోజు తన జీవితం మారిపోయి ఆ రోజు తను ఏం చేశాడో తెలుసా? తనకు తెలిసిన ఈ మంచి విషయాన్ని ఇద్దరికి చెప్పాడు. కొంతమందికి అర్థం కాదు, మీరు ఎందుకని ప్రభు కోసం చెప్తారు అని తెలియలేని సహోదరులు అడుగుతారు. ప్రజలా మీరు ఎందుకు ప్రభు కోసం చెప్తారు అని అడుగుతారు. కానీ వాళ్ళకి తెలియవలసిన సత్యం ఏంటంటే, మనకి ఏదైనా మంచి విషయం జరిగినా మనం చెప్పమా? ఉదాహరణకి మన ఇంట్లో ఒక మగపిల్లడు పుట్టాడు, లేక ఒక ఆడపిల్ల పుట్టిందనుకో, మన ఇంటి పొరుగురికి చెప్తావా చెప్పమా? బాబు పుట్టాడండి, అప్పు పుట్టింది, మనవరాలు వచ్చింది, మనవడు వచ్చాడని చెప్తావా లేదా? ఎందుకు చెప్తున్నావు? అదొక శుభవార్త. అంటే మన జీవితంలో ఏదైనా సంతోషం వచ్చినప్పుడు దానిని మనం ఆపుకోలేము, మనం ఏం చేస్తాం? ఇతరులుగా ఆ సంతోషాన్ని చెప్పుకుంటాం. అదే యేసుక్రీస్తు వారి కోసం చెప్పడం కూడా అదే సంతోషం. ఏంటి ఆ సంతోషం? మనం పొందిన ఈ రక్షణ, మేము పొందిన ఈ ఆనందం, మనం పొందిన ఈ అభివృద్ధి, మనము పొందిన ఈ సమాధానం ఇతరులు కూడా పొందుకోవాలని ఆశతో మనం ఏం చేస్తాం? చెప్తాం. ప్రజలా ఇది యేసుక్రీస్తు వారు అంటున్న రుచి చూసి తెలుసుకోండి. ఒక కూర కూడా రుచి చూడకుండా మనకి ఏమవ్వదు? తెలియదు. ఏమవ్వదు? బిర్యానీ అది చారైనా అది పెరుగైనా ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకోవాలి. యేసు చెప్తుందంటే ఆయన నమ్మాలంటేనంట రుచి చూసి నమ్మాలంట. అంటే అర్థమైంది, ఆయన తెలుసుకొని, ఆయన ప్రార్థన చేసి, ఆయన వేడుకొని, ఆయన దగ్గరికి వచ్చి, ఆయనకు మీ బాధలు చెప్పుకొని మీరు చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద మీకు గొప్ప జయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే రోజు వాక్య సందేశము కుటుంబం యొక్క బాధ్యతలు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ కుటుంబ బాధ్యతలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అసలు మనకి ఈ కుటుంబం అనేది ఎలా వచ్చింది? ప్రపంచంలో మనుషులు అనేక మంది, కోట్లాది మంది ఉన్నారు, కానీ ప్రపంచం సుమారు 700 బిలియన్ కంటే ఎక్కువ ప్రజలు భూమిపైన ఉన్నారు. చెప్పండి, ఎన్ని ప్రజలు? సుమారు 700 బిలియన్ అప్రాక్స్ ప్రజలా, ఎక్కువే ఉండొచ్చు. ప్రపంచ లెక్కల ప్రకారం ప్రపంచ దేశాలన్నింటినీ ఒక దగ్గర తీసుకొస్తే, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక దగ్గర మనం తీసుకొస్తే సుమారు 700 బిలియన్ల కంటే ఎక్కువే మనుషులు భూమిపైన ఉన్నారు. 700 బిలియన్లు అంటే ఎన్ని కోట్లు అయి ఉంటే మీరు ఆలోచించండి ప్రజలా. అయితే ఈ మనుషులలో ఒక కుటుంబం అనేది చేసింది ఎవరు? ప్రజలా. ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కుటుంబం అంటే ఏంటి? కుటుంబం కోసం దేవుడు ఏం చెప్తున్నా మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీసుకున్న చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వారు విశ్వాస త్యాగము చేసిన వాడి అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే ఏంటి దాని అర్థం? ఎవరైనాను అంటే ఎవరైనా సరే మనుషులలో స్త్రీలు పురుషులను భేదము లేదు, చిన్నలు పెద్దలను భేదము లేదు, వృద్ధులను భేదము లేదు. అందరూ కూడా అంట తమ స్వకీయులు అంటే మన సొంత వారు, అంటే మన బ్లడ్ రిలేషన్స్, మన రక్తం పంచుకుని పుడతారే. హల్లెలూయా. అంటే మన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయమై ఏం చేయకూడదంట? విశేషంగా తన ఇంటి వారి విషయం. ఇంటి వారు అంటే ఎవరు ఉంటారు? తండ్రి, తల్లి, పిల్లలు, భార్య, భర్త, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ప్రజల అంటే ఇంటి వారిని అంట నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు చెప్తున్నారు ఏమని? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే మనం బాధ్యతలను మనం నిర్వర్తించకపోతే మనం నిర్లక్ష్యం చేసినట్లే. ఉదాహరణకు కుటుంబం అంటే ఎవరు ఉంటారండి? భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, మీరే చెప్పాలి. ప్రజల చాలా ఉంటుంది. అయితే మన కుటుంబస్తులను మనం ఇప్పుడు ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. అనగా మన బాధ్యతలను నిర్వర్తించకుండా మానకూడదు. అంటే దేవుడు మనం ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. అంటే దాని అర్థం ఏంటి అసలు? దాన్ని అర్థం ఏంటి అంటే ఒక భర్త తన పనిని తను చేసినప్పుడు ఆ ఇంటిలో సమృద్ధి ఉంటారు. భార్య తను చేయవలసిన పనులు భార్య చేయాలి, పిల్లలు తాము చేయవలసిన పనులు పిల్లలు చేయాలి. ఇలాగ ఎవరి పనులు వాళ్ళు చేసినప్పుడు ఆ కుటుంబంలో సమాధానము, మనశ్శాంతి, నెమ్మది, ఓదార్పు అనేది ఉండదు. ప్రజలా ఈ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని స్తుతించెను, దేవుని స్వరూపమందు వారిని స్తుతించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని స్తుతించెను. ఎలాగంట? స్త్రీని గాను. అంటే ఆది అంటూ అసలు మనుషులు అసలు ఎలాగొచ్చారు భూమిపై మనం ఆలోచిస్తే మనుషులు చేసుకోలేదు, మనుషులను దేవుడు చేశాడు. ఎలా చేశాడు అంటే ఆదాము అవ్వగా చేశాడు. అంటే స్త్రీగాను పురుషునిగా చేశాడు. హల్లెలూయా. చేసిన వాళ్ళకి ఒక పేర్లు పెట్టాడు వాళ్ళు. అంటే మొదటి మానవులుగా భూమిని దేవుడు సృజించి ఈ భూమిని చేసిన తర్వాత మానవులు లేరు. చెప్పండి, ఎవరు లేరు? ఇప్పుడు ఇల్లు కట్టక ముందు మనుషులు ఉంటారా? ఇల్లు ఉంటుందా? ఇల్లే ఉంటుంది. ప్రజలా ఇల్లు కట్టి గృహప్రవేశం అయిన తర్వాత మనుషులు లోపలికి వస్తారు. ముందు అక్కడ మనుషులు ఉండరు. హల్లెలూయా. ముందు ఇల్లే ఉంటుంది. అలాగే ఈ భూమి మనందరికి ఒక ఇల్లు లాంటిది. ఈ ల్యాండ్ అంటే ఏదై ఉంది? ఒక ఇల్లు లాంటిది. దీని మీదకి మనం వచ్చాం. అంటే ఎలా వచ్చాము అసలు? మనం ముందు వచ్చామా భూమి ముందు వచ్చిందంటే భూమే ముందు వచ్చింది, మనుషులు ముందు రాలేదు. అంటే దేవుడు ఏం చేశారు? ముందు భూమిని చేసి ఆ భూమి మీద మనిషిని చేశారు. ఇది అర్థం అవ్వాలంటే ఉదాహరణకు పిల్లలు పుట్టినప్పుడు ఇంకా హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి తెలక ముందే తల్లిదండ్రులు వాళ్ళకి ఉయ్యాలు కొంటారు. జ్ఞాపకం ఉందా? ఉయ్యాల, వాళ్ళకి కావాల్సిన తలగాడ, వాళ్ళకి కావాల్సిన పరుగు, వస్త్రాలు, ఆడుకునే సామాన్లు ముందే కొంటామా తర్వాత కొంటామా? ముందే కొంటాం. ఎందుకు? వారు వచ్చినప్పుడు వారికి కొద్దు ఉండకూడదు. వారు వచ్చినప్పుడు వారికి సమృద్ధి ఉండాలి. వారు వచ్చిన తర్వాత పడుకోవడానికి స్థలం ఉండాలి, ఆడుకోవడానికి వస్తువులు ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తక్కువ ఉండకూడదని ముందే మనం ఏం చేసి పెడతాం? ఎందుకు? అది తల్లిదండ్రుల ప్రేమ, పెద్దల ప్రేమ. అలాగే దేవుడున్న ప్రభు ఏం చేశారంటే మనుషులను మనం పుట్టించక మునిపే మనం ఉండడానికి ఒక నేల ఉండాలని, తినడానికి ఆహారం ఉండాలని ఫలవృక్షాలు చేశాడు. దాని తర్వాత మనం ఉండడానికి ఒక నేలను చేశాడు. మనం పీల్చుకోవడానికి గాలిని అంటే ఆక్సిజన్ ముందే చేసి పెట్టాడు. అంటే మనం చేయకముందే సృష్టిని చేసి లాస్ట్లో దేవుడు మనలను చేశాడు. చేసినప్పుడు ఎలా చేశాడంటే మట్టిని తీసుకున్నాడు. మట్టిని తీసుకున్న తర్వాత ఆ మట్టిని ఒక బొమ్మలా చేశాడు. ఎలా చేశాడు? ఒక మనిషి బొమ్మలా చేసి తన రూపంలో చేశాడు. ఏ రూపంలో చేశాడు? అందుకే చూసారా, పశువుల్లో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, పశువులు ఎలా ఉంటాయి? కాళ్ళు,
2 చేతులు ఉంటాయి దానికి, దానికి 4 కాళ్ళకి ఎక్కడ ఉంటాయి? ఆ 4 దానికి చేతులు, ఆ 4 దానికి కాళ్ళు. హల్లెలూయా. పశువుల్లో మనం ఉంటామా? మనం ఉన్నాం. పక్షుల్లో కూడా మనం ఉన్నామా? లేవు. మనం ఒక సపరేట్గా చేయబడ్డాం. ఎందుకంటే దేవుడు మనం తన పోలికలో చేశాడు. హల్లెలూయా. పక్షులకి ఎక్కడైనా 4 కాళ్ళు ఉంటాయా? 2 ఉంటాయి, 2 రెక్కలు ఉంటాయి. అంటే పక్షుల్లో మనం ఉన్నాం, పురుగుల్లో మనం ఉన్నాం, జంతువుల్లో కూడా మనం ఉన్నాం. మనము స్పెషల్గా ఉంటాం, మనం వేరేగా కనిపిస్తాం. అందుకే మనల్ని జంతువులు పక్కన పెడితే జంతువులు వేరు, మనం వేరు. కారణం ఏంటి అంటే దేవుడు మనల్ని అలా తయారు చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు మనం ఎందుకు లాస్ట్లో చేశాడో తెలుసా? ఎందుకంటే మనం ఈ భూమిపైన వచ్చిన తర్వాత మనకేమి పొదువా ఉండకూడదు. ఎందుకంటే ముందు మనిషిని చేసి ఉంటే అక్కడ నేల లేదనుకోండి, మనిషి ఎక్కడ ఉంటాడు? ఒకవేళ ముందు మనిషిని చేస్తుంటే తినడానికి ఆహారం లేదనుకోండి, ఏమని ఏడుస్తాడు అతను? ప్రభా నాకు ఆకలేస్తుంది, నాకు ఏదైనా ఇవ్వు ప్రభా అని అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ముందు మనిషిని చేయలేదు, కానీ మనిషికి అవసరమైన విషయాలు చేసి తర్వాత మనిషిని చేశారు. అయితే మనిషిని చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? అసలు ప్రారంభ సృష్టి ఎలా జరిగింది? బైబిల్ గ్రంథంలో ఆది కాలంలో మొదటి పుస్తకం గురించి చదివితే 1వ అధ్యాయం నుంచి దేవుడు ఏం చేశాడు? దేవుడు సమస్తాన్ని కూడా ది ఫస్ట్ క్రియేటర్ అని పిలుస్తారు. ఏంటని పిలుస్తారు? క్రియేటర్. ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే ఈ ఫ్యాన్ చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఒక సెల్ ఫోన్ మీరు వాడుతున్నారంటే ఆ సెల్ ఫోన్ చేసిన కంపెనీ ఒకటి ఉంది. మనం ఒక కారు వాడుతున్నామంటే ఆ కారును చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అంటే ఈ రోజు నేను మైక్ వాడుతున్నానంటే మైక్ వెనకాల ఒక కష్టం ఉంది. ఇంటికి మీ నోట్లోకి ఒక ఆహారం వస్తుందంటే, ఒక ముద్ద వస్తుందంటే దాన్ని వండే తల్లి ఉంది. నిజమా? ఎవరు కష్టం లేకుండా ఊరికే మనకి ఏది రాదు. వెనక ఒక కష్టం ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు, అది మనకు కనిపించకపోవచ్చు, కానీ దాని వెనకాల ప్రతి వ్యక్తికి ఒక కష్టం అనేది ఉంటుంది. నిజమా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ భూమిని అందంగా తయారు చేయబడింది అంటే దీనిని తయారు చేసిన దేవుడు ఉన్నాడు. ఆయనే దేవుడు అని పిలుస్తాం. ఏం చేశాడు అసలు దేవుడు? ప్రభు ఏం చేశారంటే ముందు భూమిని సృజించాడు. భూమిని సృజించిన తర్వాత భూమి మీద ఉన్న నీటిని వేరు చేశాడు. ఏం చేశాడు? నీరుని భూమిని వేరు చేశాడు. ఆ నీటిని సముద్రాలు చెప్తారు, ఈ భూమిని ల్యాండ్ అని పిలుస్తారు. అందుకే 3 రెట్లు ఏముంటది? నీరు ఉంటుంది. ఒక వంతు ఏముంటది? భూమి ఉంటుంది. నిజమా? ఇది మన జియోగ్రఫీలో నేర్పిస్తారు. 3 రెట్లు ఏముంటది? నీరు, అంటే సముద్రాలు ఎక్కువ ఉంటాయి. ఒక వంతు మాత్రమే భూమి ఉంటుంది. భూమి చాలా తక్కువ ఉంటుంది. ఈ భూమిలోనే సుమారు ఇప్పుడు మనం చూసిన దేశాలన్నీ కూడా ఈ భూమిలోనే ఉన్నాయి. మన భారతదేశము, చైనా, జపాన్, జర్మనీ, కొరియా, మీరు ఏ పేరును పెట్టుకోండి, ప్రపంచంలో 150 దేశాలు పై ఎన్ని దేశాలకు ఉన్నాయో అన్ని ఈ భూమి మీద ఉన్నాయి. చుట్టూ ఏముంది? సముద్రం, నీరు. అయితే ఆ సముద్ర నీటిని మనం తాగలేము, ఎందుకంటే అది ఉప్పు ఎక్కువ అనుకుంటుంది. ప్రజలా ఉప్పు శాతం మనం తీసుకోలేము. అయితే దేవుడు భూమిని చేసి ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఏం చేశాడు తెలుసా? భూమిని చేసిన తర్వాత భూమి మీద ఫల వృక్షాలను చేశాడు. ఫల వృక్షాలు అంటే ఏంటి? పండ్లు ఇచ్చే వృక్షాలు. అంటే మామిడి చెట్టు, యాపిల్ చెట్టు, బనానా చెట్టు, జామ చెట్టు, ఇక ఎన్ని ఫలాలు మీరు ఉన్నాయో అన్ని ఫలాలు దేవుడు చేసి పెట్టాడు. ఎప్పుడు? మనిషి కంటే ముందే. దాని తర్వాత మీరు చూసిన కూరగాయలు, దాని తర్వాత ఎగిరే పక్షులు, దాని ఆకుకూరలు, బచ్చల కూర కానీ, పాలకూర కానీ, గోంగూర కానీ, ఈ కూరలన్నీ ముందే ఎక్కడ? మనకంటే ముందు అవే పుట్టాయి. దేవుడు వాటిని పుట్టించాడు. అన్ని పెంచి పెద్ద అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అప్పుడు లాస్ట్ మనిషిని చేస్తాడు. ఆ మనిషిని ఎలా చేస్తారో తెలుసా? మట్టి నీళ్ళలో నుంచి చేస్తారు. ఎక్కడి నుంచి? అందుకే మనం చనిపోయిన తర్వాత మట్టిలో మనల్ని పూడ్చుతారు. మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలో కలిసిపోయి ఎముకలు మాత్రం మిగులుతాయి. అందుకే మీరు చూడండి, ఒక శవాన్ని పూర్తి చేసిన తర్వాత మరి ఆ శవాన్ని వెతకడానికి వెళ్తే అక్కడ ఆ శవం కనిపించదు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇక్కడే కదా పెట్టాం, ఈ శవం ఏమైపోయింది అని అనిపిస్తుంది. అక్కడ ఉండదు, ఎముకలు మాత్రమే ఉంటాయి. ఎందుకు అంటే ఈ మట్టితో చేయబడింది కాబట్టి మట్టిలోకే ఏమవుతుంది? కలిసిపోతుంది. ఇది దేవుడు ముందే చెప్పాడు. ఎందుకంటే ఆయన మన నిర్మాణికుడు, ఆయన మనం తయారు చేసిన వాడు కాబట్టి ఆయన ముందే మెడిసిన్ని తయారు చేసిన వ్యక్తికి ముందే తెలుస్తుంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ ముందే రాసి పెడతారు. ఎక్కడ మీరు చూసారా? ముందు వెనక ఎక్స్పైరీ డేట్ చూస్తాం కదా. ఈ ఎక్స్పైరీ డేట్ ఎవరు రాస్తున్నారో తెలుసా? దాన్ని తయారు చేసిన మనిషి. తయారు చేసిన వాడికి తెలుస్తుంది అది ఎప్పుడు చనిపోతుందో. అలాగే మనం చేసిన దేవుడికి తెలుసు మన డెత్ డేట్ ఎప్పుడు వస్తుందో. బర్త్ డేట్ ఇచ్చిన వాడే, జన్మదినాన్ని ఇచ్చిన వాడే మరణ దినాన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయన చేతిలో మరణాన్ని ఆపగలదు.
ప్రజలా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మట్టిలో నుంచి మనిషిని చేసి, మనిషిని ఎలా చేశారంటే ఒక బొమ్మలా చేశారు. ఎలా చేశారు? మట్టిని వాడుకొని ఒక బొమ్మ, అంటే ఒక మనిషి బొమ్మను తయారు చేసిన తర్వాత వాని నాసిక రంధ్రంలోకి, అంటే ముక్కు రంధ్రాలు ఏమంటారు? నాసిక రంధ్రాలు అంటారు. దీని నుంచి మనం ఊపిరి పీల్చుకుంటాం, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ప్రజలా దీనిలోకి దేవుడు ఏం చేశారంట? అనేముదారు తన ఊపిరిని మనలోకి ఊపితే అంతవరకు బొమ్మలా ఉన్న మనిషి, అంటే స్టాచ్యూలా, ఒక విగ్రహములు, ఒక బొమ్మలా ఉన్నది, కాయలా ఉన్నది ఏమైంది? మనిషిగా మారింది. వెంటనే మాట్లాడుతున్నాడు. అంతవరకు బ్రెయిన్ పని చేయట్లే, కళ్ళు చూడట్లే, చెవుడు వినట్లే, అంటే బొమ్మ మనం ఎంత కలిపినా ఏం చేయదు, అంతే ఉంటుంది. ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకుంటారు, దానికి ముక్కు ఉంటుంది కానీ వాసన చూడదు, కళ్ళు ఉంటుంది అది మన వైపు చూడదు, మనం ఆడుకోవడం తప్ప ఇంకేమి. అలాగే మనవులు ఉండేవాళ్ళని. అది దేవుడు ఏం చేశారంటే ఊపిరి పోల్చి మనలో ఊపిరి ఎప్పుడైతే వెలిగాడో మనం ఏమయ్యాం? అదే ఆత్మ అని చెప్తారు. అది మన లోపల కనిపించి, అందుకే చనిపోయినప్పుడు మన శరీరం ఎక్కడ ఉండిపోతుంది కానీ మన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, అది బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ ఏంటనుకున్నారు? దేవుడు మనలోకి వదిలిన ఊపిరి అని ఊదారే, ఆ ఊపిరి మన లోపల ఉంది. ఇదే దేవుడు ఎందుకు వెళ్ళిపోతాం ఒకరోజు. దీనికే రక్షణ కావాలి, దీనికి దేవుడు కావాలి. మానవ జీవితం అనేది 70-80 సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజు మనిషి భూమిని విడిచిపెట్టి, ఎవరు కూడా నేను ఇక శాశ్వతంగా భూమిపైన ఉంటానని లేదు. ముందు కనుక ఏమవ్వాలండి? వెళ్ళిపోకముందే నీవు నేను సిద్ధపడాలి. ఆ రక్షకుడు ఎవరు? ఈ ఆత్మకు రక్షకుడు ఎవరు? ఈ ఆత్మని రక్షిస్తాడు ఎవరు? ఈ ఆత్మకు పరలోకం ఇచ్చేది ఎవరు? అది తెలుసుకుని ఉండాలి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆ ఆత్మకి, అది లోపల ఉన్న ఆత్మ ఒకరోజు వెళ్ళిపోతుందే, దానికి నిత్య జీవం ఇవ్వగల దేవుణ్ణి నేను మీకు ప్రకటిస్తున్నాను. నేను ప్రకటిస్తున్న యేసు ఎవరంటే ఆయన మీ ఆత్మలకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే నేల మట్టిలో నుంచి దేవుడు మనిషిని చేసి వాని నాసిక రంధ్రములో జీవవాయువును అనుకున్నాడు. ఉదగా నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ, అంటే జీవించేవాడిగా అయ్యాడు. అంటే కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆలోచించే శక్తి వచ్చింది, చేతులతో పనిచేస్తున్నాడు, కాలుతో పరిగెడుతున్నాడు. ఇలాగ మనిషి అయ్యాడు. ఆ మనిషిని దేవుడు రెండుగా చేశాడు, ఒకటి స్త్రీగాను, రెండోది పురుషునిగాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్యామిలీ సిస్టమ్. అసలు ఈ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచి వచ్చాయి. దేవుడు ఏం చేశారంటే ఒక స్త్రీని ఒక పురుషుని, మేల్ ఫిమేల్ అని ఇద్దరిని తయారు చేసి వారిద్దరికి దేవుడు వివాహం చేసి వారిని ఒక కుటుంబంగా మార్చి, అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా? ఫ్యామిలీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కుటుంబాలను చేసిన వాడు ఎవరో కాదు, దేవుడే. కుటుంబ వ్యవస్థ భూమి పైన ఉండాలి అని చెప్పింది దేవుడే. భూమి పైన అందరూ పురుషులు అయితే బాగుంటుందా? అందరూ స్త్రీలు అయితే బాగుంటుందా? ఏమై ఉండాలి? ఒక పురుషులు ఉండాలి. అందరి ఇంట్లో నాన్నలే ఉన్నారనుకో బాగుంటుందా? అమ్మలు కూడా ఉండాలి. ప్రజలా ఉదాహరణ చెప్తాను. ఒక ఇంట్లో మనం డెకరేషన్ చేస్తున్నాం, ఉదాహరణ మన వాళ్ళు డెకరేషన్ చేస్తాం కదా, ఇంటిలో డెకరేషన్ చేసినప్పుడు బెలూన్స్ పెడుతున్నాం అనుకోండి, ఒకే రకం పెడితే బాగుంటుందా? వివిధ రకాలు పెడితే బాగుంటుందా? మార్చుతూ ఉండాలి. చెప్పండి. ఇంకొక ఉదాహరణ, మీరు భోజనం చేస్తారు కదా, రోజు ఒకే కూర తింటే బాగుంటుందా? రోజుకు కూర తింటే బాగుంటుందా? చెప్పండి. ప్రజలా రోజుకి మార్చితే ఏమవుతుంది? రుచి బాగుంటుంది. రోజు అదే పులిహార తినారనుకోండి, లేదా రోజు ఆ బిర్యానీ తినారనుకోండి, రోజు పెరగానే తినారనుకోండి, బాగోదు. ప్రజలా మార్చుతూ ఉండాలి. హల్లెలూయా. బట్టలు కూడా ఏం చేస్తుండాలి? రోజు మార్చుతూ ఉండాలి. అంటే దీనిలో మార్పు అవసరం. అందుకని అర్థమేంటి? ఏదో ఒకే రకం ఎప్పుడు అదికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కుటుంబం అంటే అందరు అన్నయ్యలు ఉంటే బాగోదు, తమ్ముడు కూడా అక్కడ ఉండాలి. అందరు అక్కడ ఉంటే బాగోదు, చెల్లి కూడా అక్కడ ఉండాలి. అందరు పక్కన ఉంటే కాదు, భార్యలు కూడా అక్కడ ఉండాలి. అంటే కుటుంబం బాగోవాలంటే, అందంగా కనిపించాలంటే కుటుంబం అంటే ఏంటి? ఒకడుంటే కుటుంబం అంటారు, బ్యాచులర్ అంటారు. ఏమంటారు? బ్రహ్మచారి. కానీ కుటుంబం అంటే తెలుసా? భార్య, భర్త, పిల్లలు ఉంటే ఆ గృహము కలకలాడుతూ చూడటానికి చాలా సంతోషంగా, ఆనందంగా కనిపిస్తుంది. ప్రజలా అందుకే ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు కుటుంబాలను చేశాడు. మన దేవుడు కుటుంబాలను చేసిన శక్తిమంతుడు. అయితే మన ముందుకు వెళ్దాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ఫ్యామిలీ. అయితే కుటుంబంలో ఎటువంటి బాధ్యతలు ఉంటాయి?
ఎటువంటి బాధ్యతలు ఉంటాయంటే, ఒకటి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ హస్బెండ్. ఒక భర్తకు ఉండవలసిన బాధ్యత ఏంటి? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబం అంటే మనకు అర్థమైంది. కుటుంబం అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, సహోదరులు, అన్నీలు, తమ్ముళ్ళు, ప్రజల, ఇలాగ ఉన్న వారందరూ ఏమంటాము? కుటుంబం. అయితే ఎవరికి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు కుటుంబం అంతా. ఇప్పుడు బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు. 2 చక్రాలు ఏముండాలి? గాలి ఉండాలి. ఒక చక్రం గాలి లేదనుకోండి, ఆ బండి సరిగా ముందుకి, ఒకటి బాగుంది కదా మరొకటి బాగుంది, ఏమైంది అంటే అవదు. 2 బాగున్నప్పుడు బండి ముందుకు వెళ్తుంది. ఒక కారుకి 4 చక్రాలు ఉంటాయి, కానీ 3 చక్రాలు బాగున్నా ఒక చక్రం బాగోకపోతే ఆ కారు ముందుకు సరిగా వెళ్ళదు. అర్థమవుతుంది కదా? అలాగే కుటుంబంలో పిల్లలు, భార్య బాగుంటే సరిపోదు, భర్త కూడా. అంటే భర్త చేయవలసిన పనులు భర్త చేయాలి, భార్య చేయవలసిన పనులు భార్య చేయాలి, తల్లి చేయవలసిన పనులు తల్లి చేయాలి. దేవుడు నేను ఏ స్థానంలో పెట్టారో ఆ స్థానంలో నువ్వు ఈ పని చేసినప్పుడే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ ఇంటి వారు బాగుంటారు, నిన్ను బట్టి సమాజం అంతా కూడా బాగుంటుంది. ప్రజలా అయితే భర్త యొక్క బాధ్యత ఏంటి మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అతిథి ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో భర్త కూడా ఏం చేయాలంటే తన భార్యను, హల్లెలూయా హల్లెలూయా, భర్త కూడా ఏం చేయాలి? భార్యను. అది దేవుడు చెప్తున్న భర్తకి ఇస్తున్న బాధ్యత. హల్లెలూయా. అలాగా మన మధ్యలో ఎవరైనా ఉన్నారా భార్యను ప్రేమించాలని భర్తలు? అయితే మనం మారు మనసు పొందాలి. తెలుసా? అప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉండదు. దేవుడు ఆజ్ఞ ఏదో తెలుసా? నువ్వు ఒక భర్తవైతే, నువ్వు ఇంటికి పురుషుడివైతే, నువ్వు ఇంటికి ఒక హెడ్ అయితే నీ భార్యను నువ్వు ఏం చేసుకోవాలి? ప్రేమించాలి. నిష్ఠులుగా కట్టకూడదు. భార్యని ఒక బానిసగా నువ్వు చూడకూడదు. భార్యని ఒక పని మనిషిగా నువ్వు చూడకూడదు. భార్యని ఒక తగ్గించి నువ్వు మాట్లాడకూడదు. రెస్పెక్ట్ లేకుండా నువ్వు ప్రవర్తించకూడదు. నీ భార్యను జాగ్రత్తగా చూసుకున్నప్పుడే, ప్రేమించినప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. అతి ముఖ్యంగా నీ జీవితం బాగుంటుంది. ప్రజలా లేకపోతే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర నేను విన్నాను, ఒక దగ్గర ఏంటంటే ఏ భర్త తన భార్యను ప్రేమించడో ఆ భర్త మాటలు అంటే పిల్లలు వింటారు. ఏంటి ఈ విషయం ఇప్పుడు విన్నారా? ఒక దైవజనుడి దగ్గర నేను విన్నాను. ప్రజలా ఒక దైవజనుడు చెప్పిన మాట తెలుసా? ఏ భార్య దగ్గర ఏ భర్త తన భార్యను ప్రేమించడంట పిల్లలు ఆ భర్త ఆ తండ్రికి లోపడరంట. హల్లెలూయా. ఆ దైవజనుడు నాకు ఒకసారి చెప్పారు. ప్రజలా ఏం జరుగుతుంది అనుభవంతో? ఏ భర్త తన భార్యను ప్రేమించారో ఆ పిల్లలు ఏం చేయడంట? ఆ తండ్రి మాట అంటారంట. మీరు కావలసి పరీక్షించండి, నీకు ఒకసారి పరీక్షించండి, ఇది నిజమే అంటే ఇది. హల్లెలూయా. అందుకే భర్త భార్యను ప్రేమిస్తే పిల్లలు కూడా ఎవరు ప్రేమిస్తారు? భార్య ప్రేమిస్తుంది, పిల్లలు కూడా ప్రేమిస్తారు. హల్లెలూయా. అంటే భర్త భార్యను ప్రేమిస్తే పిల్లలు కూడా ఎవరు ప్రేమిస్తారంట? తండ్రిని ప్రేమిస్తారంట. ప్రజలా ఇది వాస్తవం, ఇది నేను చూశాను, ఇది నేను విన్నాను. ప్రజలా అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే భర్తకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? భార్యను ప్రేమించాలి. రెండోది భార్య యొక్క బాధ్యత మనం చూద్దాం. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే ఎలా ప్రేమించాలంట? సొంత శరీరంలో ప్రేమించాలంటే దాని అర్థం ఏంటి? సొంత శరీరంలో ప్రేమించడం అంటే అది వేరే శరీరం కాదు. అంటే సొంత శరీరం అలా ప్రేమిస్తావు. ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది, నువ్వు ఎక్కడ ఏం వేస్తావు? ఒక ఆయింట్మెంట్ రాస్తావు. జ్వరం వచ్చిందంటే టాబ్లెట్ వేస్తావు. ఆకలి వేసిందంటే అన్నం తింటావు. అంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఏం చేసుకుంటావు? ప్రేమించుకుంటావు. అలాగే దేవుడు అంటున్నారు నీ భార్యను కూడా నువ్వు భర్త అయితే నీ భార్యను నువ్వు అలా ప్రేమించాలి, నీ సొంత శరీరంలో ప్రేమించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడికి ఆకలి వేస్తుందేమో, నువ్వు చూసుకోవాలి. నాకెందుకులే, నాకేం వచ్చిందిలే అంటే బాధ్యత లేని వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడి చేత శిక్షించబడతావు. ప్రజలా నీ జీవితంలో సమాధానం ఉండదు, నువ్వు సాధించింది ఉండదు. ప్రజలా ఏ భర్త పేదవాడైనా పర్లేదు, కానీ తన భార్యను ప్రేమించినప్పుడు దేవుడి చేత ఆశీర్వదించబడతాడు. ఆ కుటుంబమే బాగుంటుంది. హల్లెలూయా. అంటే కుటుంబంలో ఉండాల్సింది ప్రేమ కానీ డబ్బు కాదు.
డబ్బుతో కుటుంబాన్ని మనం తట్టుకోలేము. కుటుంబంలో ఉండాల్సింది ప్రేమ, మర్యాద, గౌరవం. ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలి? మర్యాద ఇచ్చుకుంటూ, గౌరవం ఇచ్చుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ. బయట వరకు ఎలా రెస్పెక్ట్ ఇస్తావో ఇంటి వరకు కూడా అలాగే. కొంతమందికి ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే బయట వాళ్ళందరితో రెస్పెక్ట్ ఇస్తారు కానీ సొంత వారిని ఏమేవారు? బయటకేమో ఏమండి, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని కదా రెస్పెక్ట్గా పిలుస్తారు. ఇంటి వరకు వచ్చినప్పుడు ఇర్రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తారు. సొంత భార్యతో ప్రేమగా మాట్లాడరు, భర్తతో సరిగా మాట్లాడరు. అలాంటి కుటుంబాలు ఏముండదు తెలుసా? నీకు బయట నీకు గౌరవం ఉండొచ్చు కానీ ఇంట్లో నీకేముండదు? సమాధానం ఉండదు. బయట ఏం బాగోపోయినా పర్లేదు, ఇంట్లో నువ్వు బాగుంటే బయట కూడా సంతోషంగా జీవిస్తాం. ఇంట్లో నీ పరిస్థితి బాగాలేదనుకో, అది నువ్వు చేసుకునింది కాబట్టి నీవు మన చేతిలోనే ఉంది ఈ కార్యం. దేవుడు ఏది చేయాలో ముందే మనకి చెప్పాడు. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వల్ల తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు. Yes, praise the Lord. ఇక్కడ భార్యకి దేవుడు ఇస్తున్న బాధ్యత రెండోది ఏంటంటే, నువ్వు భార్య అయితే, నువ్వు ఇంట్లో ఒక భార్య అయితే, ఒక తల్లి అయితే, నీ భర్త నువ్వు ఏం చేసుకోవాలి? నువ్వు ప్రేమించి లోబడి ఉండాలి. మరి ఆ మాట చదవండి, ఆ కింద లైన్. భార్య అయితే తన భర్త అయిన భయం కలిగి ఉన్నట్లు. భయం కలిగి ఉన్నామంటే వణుకుపోవడం కాదు, అర్థం చేసుకోవాలి. భయం కలిగి ఉన్నామంటే భర్తకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇర్రెస్పెక్ట్ఫుల్గా పిలవకూడదు. హల్లెలూయా. ఒకసారి అలాగే పిలిచాడంట ఒక భార్య, ఏమని పేరుతో పిలిచిందంట. అయితే ఆ సేవకుడికి ఏం అర్థం అవ్వలేదు. పాలు కొట్టు వ్యక్తిని పిలిచిందో, పాల అబ్బాయిని పిలిచిందో, భర్తను పిలిచిందో తెలియక ఆ సేవకుడు చూస్తున్నాడు. కానీ ఎవరిని పిలిచింది? పేరుతో. రాము లేరా అనిందంట. ప్రజలా ఎవరు కొడుకును పిలిచిందేమో లేదా పన్నోడు పిలిచిందేమో ఆ దైవజన్ అనుకున్నాడు. కానీ చూస్తే ఎవరు వస్తున్నాడు? పరిగెత్తుకొని భర్త వస్తున్నాడు. అప్పుడు ఆ భార్యతో దేవసేవకుడు పాస్టర్ గారు అన్నాడు, ఏమని, అమ్మా ఇతను ఎవరో అడుగుతున్నా, మా ఆయన అండి. మీ ఆయన అలాగే పిలుస్తావా? ఒక పిల్లని పిలిచినట్టు పిలుస్తావా? అది న్యాయమేనా? అలా పిలకూడదమ్మా. ఏమని పిల్లాలి? గౌరవంగా పిల్లాలి. ప్రజలా మర్యాదగా పిల్లాలి. ఏమండి అని పిల్లాలి. ప్రజలా అలాగే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ కుటుంబంలో ఏముంటుంది? శాంతి ఉంటుంది. కొన్నిసార్లు భర్తలు సరిగా ఉండరు, కొన్నిసార్లు భార్య సరిగా ఉండరు. అప్పుడు ఆ కుటుంబంలో ఏముంటుందంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. భార్య చేయవలసిన పనులు భార్య చేసేటప్పుడు, భర్త చేయవలసిన పనులు భర్త చేసినప్పుడు, పిల్లలు చేసిన పనులు పిల్లలు చేసినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా. ఒక కారు ఉంది, ఆ కారు 4 చక్రాలు ఏమవ్వాలి? బాగోవాలి. ఒక చక్రం బాగోపోయిన కారు అయిపోతుంది, వంగిపోతుంది. ప్రజలా 3 చక్రాలు గాలి ఉంది కానీ 4వ చక్రాలు ఏమలేదు, గాలి లేనప్పుడు ఆ కారు ఏమైపోద్ది? ఇలా వంగిపోతారు. అలాగే ఈ కుటుంబంలో కూడా భర్త బాగోవాలి, పిల్లలు బాగోవాలి, భార్య బాగోవాలి. అందరు తమ తమ బాధ్యతలు చేసినప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తాం? మేలు చూస్తాం. ప్రజలా మూడో విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై, ఇది ధర్మమే. హల్లెలూయా. ఏంటంట? ఇది పిల్లల కోసం చెప్పబడుతున్న బాధ్యత. ఒకవేళ నువ్వు ఒక బిడ్డవైతే మీ అమ్మ నాన్నకి నువ్వేమై ఉండాలి? సన్మానించాలి, లోబడి ఉండాలి. ఏమై ఉండాలి? విధేయుడు అంటే ఏంటి? నువ్వు చెప్పడం ఏంటి? నాకు నువ్వు చెప్తే నేను చేయాలా అని అనుకో. పిల్లలవైతే తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఒకవేళ దాని ఏదో తప్పుంటే నెమ్మదిగా చెప్పచ్చు, కానీ నువ్వు ఏమై ఉండాలి? నీ మమ్మీకి డాడీకి లోబడి ఉండాలి అని దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటకు అది ధర్మమే, అంటే దేవుడి దృష్టిలో మంచిదే. ఇవన్నీ ఎవరు చెప్తున్నారో తెలుసా? దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. దేవుడే ఎందుకు మనకి నేర్పిస్తున్నాడు? మనకి తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధులు చెప్తారు కదా. ఏమని, బాబు బాటిల్ పట్టుకెళ్ళావా? ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకెళ్ళావా? పెన్నులు ఉన్నాయి లేదు చూసుకో. ప్రజలా అన్నం తిన్నావా? భోజనం చేసావా? మధ్యాహ్నం ఎక్కడైనా తినే అని ఎందుకు చెప్తారు? జాగ్రత్తలు. ప్రజలా అది మన మేలుకొనికే చెప్తారు. బండి మీద వెళ్తుంటే జాగ్రత్త, స్పీడ్గా తోలదు, ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు, హెల్మెట్ పెట్టుకున్నావా? ప్రజలా జాగ్రత్తగా వెళ్ళు, పర్స్ పెట్టుకున్నావా? ఏదైనా సాయం ఏం అవసరం ఫోన్ చేయి. ఎందుకు చెప్తారు? ప్రేమ ఉంది కాబట్టి. అలాగే దేవుడు మనకి ఏమై ఉన్నాడు? తండ్రి కాబట్టి. కుటుంబం ఎలా ఉండాలో కుటుంబాలు చేసిన దేవుడే కుటుంబం ఎలా ఉండాలో కూడా మనకి ఏం చేసి ఉన్నాడు? చెప్పి ఉన్నాడు. ప్రజలా సో ప్రియమైన దేవుని బిడ్డలు ఈరోజు మనం ఏం తెలుసుకున్నా? కుటుంబంలో ఉన్న బాధ్యతలు. ప్రజలా आज क्या सीखे हम लोग? भगवान क्या बोलता है? डरना मत. प्रजला किसी से भी क्या नहीं चाहिए?
कभी भी हमको नहीं करना चाहिए, क्योंकि ऐसे परमेश्वर हम उसको प्रार्थना कर रहे हैं, वो हमारा आंसू को देखता है, हमारे समस्या को देखता है, वो हमको मदद करता है, वो हमारे साथ रहता है। प्रेज़ द लॉर्ड। अगर यीशु मसीह के ऊपर हम विश्वास रखेंगे तो उनके ऊपर विश्वास रखने से हमारा आत्मा को शांति मिलती है। प्रेज़ द लॉर्ड। हमारे मन को शांति मिलती है। उसको उनके ऊपर जो भी भरोसा रखता है वो कभी भी फेल नहीं होता। प्रेज़ द लॉर्ड। యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచువారు ఎన్నడూ ఓడిపోరు. నీకు జ్ఞానం కొద్దిగా ఉన్నాయి కదా ప్రభువుని అడగవలెను, అదప్పుడు అతనికి మనం ఏం చేయాలంట, ఏదైనా సరే ప్రభువుని అడిగితే సహాయం చేయగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. సో ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాం? కుటుంబాలు ఎవరు చేశారు? పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరు చేశారు? దేవుడు కుటుంబాలను చేశారు. ప్రైజ్ ది లార్డ్. అయితే కుటుంబాలు ఎలా ఉండాలో కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాలేజ్ పెద్ద ఆ ఎగ్జామ్ నిర్వర్తిస్తున్న ఆ వ్యక్తి ఎగ్జామ్లో ఎలా ఉండాలో చెప్తాడు. ఇక్కడ కూర్చోవాలి, తలెత్తకూడదు, పక్క దగ్గర చూడకూడదు. హల్లెలూయా. మీ ఎగ్జామ్ మీరు రాయాలి, పక్కన వాళ్ళతో ఏం చేయకూడదు, మీటింగ్ పెట్టకూడదు. ఎవరు చెప్తారు? ఎగ్జామ్ పెట్టిన వ్యక్తే చెప్తారు. అలాగే కుటుంబాలను చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ కుటుంబంలో బాగోవాలంటే ఈ కుటుంబంలో ఎవరు ఏమి చెయ్యాలో చెప్పింది కూడా దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకొని మన దేవుని నామములో ముందుకెళ్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా. ఆరాధన ఆరాధన ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. అందుకే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా. ఆరాధన 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 ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామో తెలుసా? ఇంతవరకు ఆదుకున్నాడు కాబట్టి. Praise the Lord. నీ కష్టములో, నీ దుఃఖములో, అన్నిటిలో, నీ ఆవేదనలో, నీ భయాలలో, నీ అనారోగ్యాలలో, నీ ఇబ్బందుల్లో, నీ ఆవేదనలో ఆదుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. ఇంకా కళ్ళు మూసుకుందాం. ఒక చేతిని పరలోకం వైపు ఎత్తండి, మరొక చేతిని మీ శరీరంలో ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఏమైనా అనారోగ్యాలు ఉన్నా, ఏమైనా బలహీనతలు ఉన్నా, ఏమైనా పెయిన్స్ ఉంటే అక్కడ మీ చేతులు పెట్టండి.
నేను ప్రార్థన చేస్తుండగా, మనం ప్రార్థన చేస్తుండగా ఎవరు స్వస్థపరుస్తారు? దేవుడు స్వస్థపరుస్తారు. మీరు అలా నమ్మండి. యేసయ్య నన్ను స్వస్థపరుస్తాను నమ్మండి. మీ తల మొదలుకొని పాదాల వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా, అది ఎటువంటి కిడ్నీలో కానీ, గుడ్డల్లో కానీ, తలలో కానీ, కళ్ళలో కానీ, చెవుల్లో కానీ, ఎక్కడ ఏమైనా నొప్పి ఉంటే అక్కడ మీ ఒక చేతిని పెట్టి మరొక చేతిని పరలోకం వైపు ఎత్తి విశ్వాసముతో ఏకీభవించండి. దేవుడు మీకు సహాయం చేస్తారు, స్వస్థపరుస్తారు. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పవిత్ర నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలందరినీ దర్శించి విన్న వాక్యము నూరిలో ఫలింపచ్చి ఈరోజు బాధ్యతలు ఏంటో మాకు తెలియజేస్తావు. ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం చేసిన దేవుడా ఆ కుటుంబం ఎలా ఉంటే బాగుంటుందో ఈ మాకు నేర్పించావు. ఒక భర్త, ఒక భార్య, ఒక పిల్లలు ఎలా ఉండాలో మాకు నేర్పించావు. ఒకవేళ తండ్రి మా మధ్యన ఎవరైనా ఈ బాధ్యత విషయంలో తప్పిపోయినంటే దేవా వారిని దర్శించి తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మీరిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని వారి కుటుంబంలో చూసి వారి నెమ్మదితో ముందుకు వెళ్ళే కృపణాలకి. అదేవిధంగా తండ్రి హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, మన్న పడగల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఎన్నో విధులైతే ప్రభు, ఇక్కడ ఎన్నిదైతే ప్రభు మీ పిల్లలు ఒక చేతిని పెట్టారో, ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ చేతిని వాళ్ళు పెట్టి ఉండగా నీవు స్వస్థపరుస్తామని విశ్వాసంతో ఉండి ఉండగా తండ్రి వాళ్ళని చూస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే అని అన్నావు ప్రభా. యేసయ్య మీ ప్రజలను దర్శించండి. ఎటువంటి బలహీనత వారి దేహంలో ఉన్న, అది గుండెలో ఉన్న సమస్య కానీ, లివర్లో ఉన్న సమస్య కానీ, తలలో మొదలుకుని పాదాల వారికి ఎటువంటి సమస్య అయినా, అది గుండె జబ్బులైనా, అది నరాల్లో ఉన్న సమస్య అయినా, ఎముకల్లో ఉన్న సమస్య అయినా, శరీరంలో, దేహంలో, తల మొదలుకొని పాదాల వరకు ఆ సమస్య ఎటువంటిదైనా, దాని పేరు ఏదైనా, స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, పురుషునికి సంబంధించిన అనారోగ్యాలు కానీ, దాని పేరు ఏదైనా, అది ఎంత బలమైనదైనా సరే యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడుగా. ఎందరైతే దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు, వారందరూ యేసు నామములో స్వస్థపరచబడుదురుగా. Be healed in Jesus name. Be healed in Jesus name. Be healed in Jesus name. దేవా మీ ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవండి, నూతన మార్గాలు తెరవండి. దేవా ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురండి. దేవా వారు చదువుకునే పిల్లలైతే వాళ్ళని దీవించండి. చదువులో దైవికమైన జ్ఞానం, దైవికమైన బుద్ధి, దైవికమైన తెలివి, దైవికమైన వివేకాన్ని ఇవ్వండి. అతి ముఖ్యంగా వారి కుటుంబానికి రక్షణ ఇచ్చేయండి. దేవా తన అప్పుల సమస్యలతో ఉంటే అప్పు సమస్యలు చేయనివ్వండి. ఒకవేళ కోర్టు సమస్యలతో బాధపడుతుంటే కోర్టు సమస్యలతో వాళ్ళకి చేయనివ్వండి. అదేవిధంగా వారికి రావాల్సిన ఆగిపోయి ఉంటే దేవా ఏదైనా సరే వారికి ఏదైతే రావాల్సినదో అది ఆటంకపరచబడి ఉంటే యేసు నామములో అది రిలీజ్ అయిపోయి వచ్చింది కాక మీ ప్రజలు శుభవార్త విని ఏదైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏ కార్యం జరగాలని ఆశిస్తున్నారు, అది యేసు నామములో వాళ్ళకి ఇప్పుడే కలుగుడు కాక. వాళ్ళు ఈ మంత్రం నుంచి బయటికి వెళ్ళకముందే, దేవుని సరిచి ముందుకు బయటికి వెళ్ళకముందే వాళ్ళు ఈ వారంలోనే ఆ కార్యం చూసి సాక్షి ఇచ్చేవారుగా మారిపోదురు కాక. దేవా మీ సన్నిధిలో ఈ ప్రజలు ఏ ఆశలతో వచ్చారో, ఏ తలంపులతో వచ్చారో, ఏమి జరగాలని ఆశిస్తున్నారో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ చిత్త ప్రకారం మమ్మల్ని వేడుకుంటున్నాను. వారి జీవితం మీద ఉన్న ప్రతి అశాంతిని తీసివేయండి, గుండె మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి, వాళ్ళకి మనశ్శాంతిని దయచేయండి. ఒకవేళ కుటుంబాల్లో గొడవలతో బాధపడుతుంటే ఆ గొడవలను విజులుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ తాగుడు స్వభావంతో కానీ, ఒక తిరుగుడు స్వభావంతో కానీ, దుర్వ్యసనాలతో కానీ, దురలవాట్లతో కానీ దేవా మీ ప్రజల్లో దేవా అదేవిధంగా వారి కుటుంబంలో దేవా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని కూడా దర్శించి ఇప్పుడు యేసు నామమున విడుదల వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నారు. వారు మారి వచ్చి సాక్ష్యం ఇచ్చి ప్రభు మమ్మల్ని మార్చాలని సాక్ష్యం ఇచ్చి మీ నామాన్ని వారు గణపరిషత్తులు కదా. ప్రజల మీద ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మానసిక ఒత్తిడి అనుభవిస్తూ ఓదార్పు లేక, ఆదరణ లేక, ఆనందం లేక, దేవ సంతోషం లేక, దేవ బాధపడుతూ ఎవరితో చెప్పుకోలేని ఇబ్బందులతో మీ ప్రజలు ఉంటుంటే ప్రభా అది నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. వాళ్ళకి ప్రార్థిస్తూ ఉండగానే వారి మనసులో ఏ బాధ ఉందో, వారి గుండె మీద ఏ వేదన ఉందో నువ్వు చూస్తున్నావు దేవా. హృదయాలను చూసే దేవుడు నీవే దేవా. మీ ప్రజలు ఎటువంటి ఇబ్బందులతో వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవా దర్శించి ఆ ఇబ్బందుల మీద వారికి చేయనివ్వండి. వారి మనసులో ఉన్న బాధ నువ్వు చూస్తున్నావు ప్రభా. ఆ మనసు మీద ఉన్న భారాన్ని యేసు నామములో ఇప్పుడే తొలగిపోడుగా. యేసు నామములో గొప్ప జవాబులు ఇప్పుడే వాళ్ళకి కలుగుడుగా. వారు మీ మేలు చూసి మరి వచ్చి దేవుని సన్నిధిలో వారు సాక్ష్యం ఇచ్చి దేవుడు మా జీవితాన్ని కార్యం చేశాడు. ఎంతో కాలం నుంచి ఆగిపోయిన విషయాలు ఏదైతే మీ ప్రజల జీవితంలో ఉన్నాయో అవి యేసు నామములో ఇప్పుడే అయిపోనుగాక. ఇప్పుడే అవన్నీ సఫలమైపోనుగాక. కానీ ఈ వారం మీ ప్రజలు చేసిన ప్రతి ప్రయత్నం, అది ఉద్యోగ ప్రయత్నమైన, వ్యాపార ప్రయత్నమైన, అది ఒక చదువు ప్రయత్నమైన, ఎగ్జామ్ ప్రయత్నమైన, అది ఏ ప్రయత్నమైన యేసు నామములో అది సక్సెస్ అవునుగా. యేసు నామములో వారు చేయి పొందుదురుగాక. వారు ఆశీర్వదింపబడి
అనేక మందికి దీవెనకరంగా మారిపోతురుగా తండ్రి మీ పిల్లలని ఏదైతే వచ్చారో వాళ్ళందరినీ దర్శించి, ఎదురైతే ఈ మాటలు వింటున్నారో, ఎదురైతే దేవా ఈ ప్రోగ్రామ్ లో దేవా ఈ యొక్క సర్వీస్ లో పాల్గొన్నారో వారందరినీ దీవించి, ఎదురైతే ఈ మెసేజ్ వింటూ ఉన్నారో, ఎదురైతే దేవా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ నూనెట్లుగా దీవించి ఆశీర్వదించి వారి అక్కలు తీర్చి బలపరచున్నారు. నజరేయుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా.